వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రాలో తెలంగాణ ఆస్మా, పవన్ కళ్యాణ్పై దిమ్మ తిరిగే పబ్లిక్ టాక్. వెల్కమ్ టు మై షో నౌ. పాపం మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు ఇక్కడ తెలంగాణలో మొన్న పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీ కార్యక్రమాన్ని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పెట్టుకోవడానికి ఇక్కడున్నటువంటి జనసేన కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం దానికి పర్మిషన్స్ డినై చేసి ఆ తర్వాత ఏదో బూట్లు, తర్వాత ఏదో టేబుల్ ఇది అని చెప్పి పెట్టి మాట్లాడి చాలా ఇది చేశారు. పైగా పాసం యాదగిరి లాంటి వాళ్ళు, తర్వాత పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు నీకు ఇక్కడ ఏం పనిరా పవన్ కళ్యాణ్ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అందులో తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ ఒక జూనియర్ ఆర్టిస్ట్, అలాగే నచ్చు తప్పులేదు, లేదంటే ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి ఆర్టిస్ట్ అని అనుకోవచ్చు, లేదు జర్నలిస్ట్ అని పేరు పెట్టుకున్నారు కాబట్టి పోనీ అలాగే అనుకుందాం. మరి దేంట్లోనో సరే ఈ వివరాలు వేరే ఉన్నాయి, అది తర్వాత మాట్లాడుకుందాం. ఆస్మా షేక్ అనేటువంటి ఒక యాక్టివిస్టు తొలి వెలుగుని తీసుకొని వెళ్ళి సంస్థని వారి మైకులు కానీ ఇది కానీ అంటే మేబీ వాళ్ళకి పంపించి ఉండొచ్చు, వీడియో చేసి వాళ్ళ దాంట్లో పబ్లిష్ చేసుకున్నారు ఇదే టైటిల్ పెట్టి. కొన్ని మాట్లాడుతున్నారు, ఒకసారి వింటూ మనం మాట్లాడదాం. అందరికీ నమస్కారం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్, పల్నాడు జిల్లా, నరసరావుపేటలో ఉన్నాం మనము. పల్నాడు డిస్ట్రిక్ట్ నరసరావుపేటలో ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. వీళ్ళంతా ఏపీ ప్రజలు. ఇక్కడ పరిస్థితులు అంటే పాలన ఎట్లా ఉందో వీళ్ళందరూ ఏపీ ప్రజలు. ఇందులో ఆ వెనకాల ఒకళ్ళు కూర్చున్నారు లుంగి కట్టుకొని, ఈ పక్కన ఒక పెద్ద ఆయన వాటర్ బాటిల్ పెట్టుకొని కూర్చున్నాడు, ఆ పక్కన ఇంకొక పెద్ద ఆయన లుంగి కట్టుకొని కూర్చున్నాడు, ఆ పక్కన ఇంకొక ఆయన నించుని ఉన్నాడు. బేసిక్గా ఆ కెమెరా పక్కన ఇంకొకళ్ళు ఎవరో ఉన్నట్టున్నారు. క్లోజ్ అయిపోయినటువంటి ఒక షట్టర్ దగ్గర పల్నాడులో ఏపీ ప్రజలతో మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఏపీ ప్రజలు, ఏది ఉన్న ముగ్గురు అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు మన తెలంగాణకు వచ్చి హైదరాబాద్ మన రాజధానిలో ప్రెస్ మీట్ పెట్టి మనల్ని నీ అయ్య జాగిరా అని మాట్లాడిరు కదా. అందుకే నేను ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ ప్రజల లోపల తిరుగుకుంటా పాలన ఎట్లా ఉందో అడిగే ప్రయత్నం చేస్తున్నా. అందులో భాగంగానే అంకుల్ వాళ్ళని అడుగుదాం ఎట్లా ఉందో పరిస్థితి. చెప్పండి అంకుల్, పవన్ కళ్యాణ్ గారి పాలన ఎట్లుంది ఇక్కడ? ఇక్కడ బాగలేదమ్మా పవన్ కళ్యాణ్. మరి ఆయన ఇక్కడ ఏం చేసిండో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి అక్కడ కూడా రాజకీయాలు చేస్తా, అక్కడ కూడా పోటీ చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ చేశారండి. ఇక్కడ ఏం గెలిచారు? ఏదో అది ట్రాంపింగ్ చేసి గెలిచిన సీట్లే కదండి. ఏం గెలిచారు? సొంతంగా గెలిచిన ఏం లేదు. ట్రాంపింగ్ ఎంత ఇది మన ట్యాంపరింగ్ పదానికి వచ్చినటువంటి, ఈవీఎం ట్యాంపరింగ్ అనే పదానికి వచ్చినటువంటి తిప్పలన్నమాట బాబాయ్కి. బాబాయ్ ఏముంది, ట్రాపింగ్ చేసి గెలిచారు. ఈ పదాన్ని ఎవరు వాడతారు ఎక్కువగా? ఈవీఎంలు ట్యాంపర్ అయిపోయాయి అని మాట్లాడేటువంటిది ఎవరు అనేది మీకు తెలుసు. సో ఎవరితో మాట్లాడుతుందో మీకు అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంతంగా అంటే కూటమితో పొత్తు లేకుండా సొంతంగా నిలబడితే గెలుస్తాడా? ఫస్ట్ లోనే గెలలేదమ్మా, ఇప్పుడేం గెలుస్తాడు? అంతే కదా. మా తెలంగాణలో నిలబడి ఆయన ఓటమే, కానీ మాకే ఛాలెంజ్ చేస్తున్నాడు అన్నట్టు. ఏ ఛాలెంజ్ చేసినా ఇక్కడే లేదు, అక్కడ ఏముంటుంది? అప్పుడు ఇప్పుడు ఏం లేదు. కూటమి కలిసి ట్రాంపింగ్ చేసి గెలిచారు. మీరు చెప్పండి, ఎట్లుంది పాలన ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి, ఎందుకంటే ఆయన మా తెలంగాణకు వచ్చి బాగా రెచ్చగొడుతున్నారు అన్నట్టు మా వాళ్ళని బాగా. ఇవన్నీ రెచ్చగొట్టే రాజకీయాలు తప్పితే ఆయన వేరే రాజకీయాలు ఏం చేయడం. ఆయన రెచ్చగొట్టే రాజకీయాలే చేస్తాడు. దాన్ని ఆయన క్యాష్ చేసుకుంటాడు అంతే. అంతకుమించి ఆయనలో పెద్ద అంత చెప్పుకోదగ్గ టాలెంట్ అయితే ఏం లేదు. నెక్స్ట్ టైం కూటమి కలిసి ఉంటే ఏమన్నా గెలిస్తే అవకాశాలు ఉన్నాయి. చీలిపోతే గెలవరు. చీలిపోతే ఒక సీట్ కూడా రాదు. గెలుస్తాడా నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్? కూటమి లేకపోతే గెలవలేడు ఆయన. ఆయన ఫస్ట్ లో ఏం చేశాడండి? ఫస్ట్ కూడా లేదు కదా. కూటమి కలిసిన తర్వాత ప్లానింగ్ చేసి గెలిచారు అందరు కలిసి. ఒంటరిగా పోటీ చేసి గెలిచే అంత సీన్ ఉంటుందా? ఒంటరి చేసి లేదు, ఒంటరి చేసి గెలిచే సీన్ లేదు. మరి మీరు చూసే ఉంటారు నా వీడియోస్, ఎందుకంటే కాదు మీరు చూసే ఉంటారు కొన్ని నా వీడియోస్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినవి చూసారు కదా. వాటిని చూసి మీకు ఏమనిపిస్తుంది? నేను ఏమైనా కావాలని పవన్ కళ్యాణ్ తిడుతున్నానా, లేకపోతే వాస్తవాలు ఆయన చేసిన మాట ప్రకారమే మీరు అక్కడ మాట్లాడారు తెలంగాణలో. అంతే అంతే. మన
ఇంటి జోలికి వస్తే, మన మనుషుల జోలికి వస్తే, మన అస్తిత్వం జోలికి వస్తే ఊకుంటామా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తెలంగాణ ఏపీ ప్రజలు అంటే మనం అందరం న్యూట్రల్ గానే ఉంటున్నాము, మనం మంచిగానే బతుకుతున్నాము. కానీ ఇక్కడ వీళ్ళు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే మన ఇద్దరి మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వర్గాలు పెట్టి కులమతాలు తెచ్చి దేశీ చేస్తున్నారు వీళ్ళందరూ. వాళ్ళ లబ్ధి కోసం చేసుకుంటున్నారు. మేము ఒక పార్టీని లేదు, మనం మధ్యలో మనుషులము. ఏదైనా కానీ వాళ్ళు కావాలని చేస్తున్నారు ఇవన్నీ. అంకుల్ ఇంకొకటి, నన్ను ఇట్లా మాట్లాడుతున్నాను, మీరు వీడియో చూసిరు కదా, అవన్నీ చేసినందుకు నన్ను చంపేస్తామంటున్నారు మొత్తం జనసేన పార్టీ మెంబర్స్, సైనికులు. ఏయ్, ఎవరు రా అక్కని చంపుతానన్నది? ఎవరు రా అన్నది అక్కని చంపుతాని? ఎట్ట మాట్లాడతారు రా అసలు? ఎట్ట మాట్లాడతారు? అక్కేదో ఇల్లు అక్కడ చిన్న చిన్న డ్రామాలు వేసుకోనీకి ఇది పట్టుకోనికి పోయింది, అంత దానికి చంపేస్తానని బెదిరించుడా? ఎవరా చేసింది? అనిత, హోమ్ మినిస్టర్ అనిత గారు మన ఇంటికి వచ్చిందమ్మా అతిథి ఆంధ్రప్రదేశ్కి. పాపం ఎవరో చంపేస్తానని చెప్పి బెదిరిస్తున్నట్టు. ఒకసారి ఆ ఫోన్ కాల్స్ లిస్ట్ ఇవన్నీ కూడా తీసుకుని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. హోమ్ మినిస్టర్ అనిత గారికి మై హంబుల్ అప్పీల్ ఆన్ దిస్. ప్లీజ్ అదొకసారి చూడండి. డీజీపీ గారు కూడా ఒకసారి చూడండి సార్ ప్లీజ్. కార్యకర్తలు నిన్ను చంపేస్తాము అని చెప్పేసి అంటున్నారు. అంటే వీళ్ళను చంపగలుగుతారా? ఏంది చంపేది? ఎందుకు చంపుతారు? సమాజంలో జరిగేది ప్రతి పౌరుడికి హక్కు ఉంటది మాట్లాడడానికి. మనకు హక్కు ఉంటది కదా మాట్లాడడానికి. హక్కు లేకుండా మాట్లాడరు కదా. మనం విమర్శించవచ్చు. మనం పౌరుడికి ఇక్కడ పుట్టినాం కాబట్టి మన గురించి హక్కు అడగడానికి. మీరు కొంతమందితో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడండి ఇక్కడ. అంటే లోకేష్ కి అంత సినిమా లేదు, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, చంద్రబాబు లేకపోతే మొత్తం ఉంటదే అని చెప్పి అంటారు. నిజమేనా? కూటమి అయితేనే లేదు, ఆయనకు లేదు. కూటమిలో కలిసే మన సీట్లు రావడమే. ఆయనకి ఇరు వాళ్ళు ఎందుకు ఇస్తారు వాళ్ళకి? ఆయన ఉడికి మద్దతు తీసుకోండి, ఆయనకి ఇరు వాళ్ళు. డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు? ఆర్పిఎం ఏముందండి? ఆర్పిఎం లేదు. ఏడన్నా అదే బతుకు రోడ్లు అయ్యే అన్ని అయ్యే ప్రజలకి ఇచ్చే ఏది రావట్లా. ఏమవుతుంది ఇప్పుడు ఇదంతా పెద్ద పెద్ద కూటమి కదా, బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ, జనసేన. అంటే వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఏమైనా లేకపోతే లోపల తీసుకుంటాను అనేసి కొట్టిస్తారు. అంతేనా? ఇంకా చేసేది అదే కదా వాళ్ళు. కేసులు పెట్టడం. మేము కూడా వీడియోలు తీసి మాట్లాడుతున్నాం కదా, ప్రతి ఛానల్ మీద రిపోర్టింగ్లు పెట్టి మా ఛానల్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అట్లా అవుతుంది. బాబా వద్దమ్మా, ఇంకా అస్సలు నువ్వు మాట్లాడేది నేను మా వాళ్ళకి కూడా వినిపించను. అక్క ఆస్మాక పోన్లే, మొత్తానికి వెలుగునేసుకొని ఆంధ్రాకి చక్కగా వెళ్ళావు కదా. అదేదో పల్నాడు వెళ్ళావు. ఫస్ట్లో మనం అనుకున్నాం కదా నర్సరావుపేట వెళ్ళింది పల్నాడు అని చెప్పి. అదేంటక్క మరి? పవన్ కళ్యాణ్ గారు 2,70,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటిది కబ్జా అని మాట్లాడుతున్న మీరు ఇప్పుడు అదే పల్నాడులోనే బొల్ల బ్రహ్మనాయుడు అని చెప్పి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే వినుకొండ పక్కనే ఉంటుంది పల్నాడుకి, అదే ఏరియా. ఇక్కడ ఎంత ఆల్మోస్ట్ ఒక 1,500 కోట్లమ్మా ప్రభుత్వ భూమికి జీవోలు, కలెక్టర్గా ఆర్డర్ ఇచ్చింది, లేదంటే గవర్నమెంట్ పేపర్లు పుట్టించి కబ్జా చేశాడు. అక్క దాని గురించి మాట్లాడదా? ఎందుకు మాట్లాడదు? అది తెలంగాణ జాతి సంపద కాదు, పవన్ కళ్యాణ్ కొనుక్కుంటేనే తెలంగాణ జాతి సంపద, ఎవడన్నా కబ్జా చేసింది జాతి సంపద కాదు కదా అక్కకి చూపించేటువంటి ఛానల్కి. ఏంటి పైగా ఛానల్కి రిపోర్ట్లు కొడుతున్నారా? ఏమీ లేనటువంటి దాన్ని ఒక గొడవ చేసి 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పి పెట్టి నోరు బారేసుకొని ఇష్టం వచ్చినట్టు వాగి ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాం. అర్థమవుతుంది చాలా క్లియర్గా ఎవరు ఇదంతా చేస్తున్నారు, వెనకాలండి చేయిస్తున్నారు కూటమిని అస్థిరపరచడానికి అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇలాంటి చిన్నపిల్లల వేషాలు ఎప్పుడో చాలా చూసేసాం అవన్నీ. ఇప్పుడు ఎందుకంటావు వెళ్ళి అక్కడికి పబ్లిక్ టాక్ అన్న పేరుతో ఒక 3 పనికిమాలిన వాళ్ళని, మేబీ పనికిమాలిన వాళ్ళు అనే వర్డ్ తప్పవచ్చు, మళ్ళీ మన బాబాయిలు వీళ్ళే కాబట్టి పని పాట లేకుండా ఊసిపోలు కబుర్లు చెప్పుకోవడానికి అక్కడ కూర్చున్న వాళ్ళని కెలికి పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉంది అని చెప్పి మాట్లాడుతాం చూసావా. ఒకసారి పిఠాపురం వెళ్ళు. ఎస్, డెఫినెట్గా వాళ్ళు నిన్ను స్వాగతిస్తారు, ప్రేమతో స్వాగతిస్తారు, చూపిస్తారు పవన్ కళ్యాణ్ ఏం చేశారు ఏం చేస్తున్నారు అనేటువంటిది అక్కడ చూపిస్తారు. అయినా ఇప్పుడు నువ్వు పరిగెత్తుకొచ్చావు చూసావా ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ అన్న పేరు గురించి, ఏం చేస్తున్నాడు పరిపాలన, పబ్లిక్ టాక్ అని పెట్టుకోవడానికి. అక్కడే అర్థమవుతుంది ఆయన పనితీరేంటి అనేటువంటిది. ఇంత భయపడిపోవడం దేనికి? పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి, అతను మాట్లాడేటువంటి దానికి, చేస్తున్నటువంటి పరిపాలనకి, ఆ పార్టీకి ఎందుకు ఇంతలాగా వణికిపోతున్నారు వెనకాల?
ఆయన ఏమన్నాడు, అపీజ్మెంట్ పాలిటిక్స్ చేయడానికి దానికి ఇక్కడ జనసేన లేదు. రెండోది, తెలంగాణలో జన సైనికులు, జనసేన కార్యకర్తలు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకుంటాము అంటే పార్టీ అధినేతగా ఆయన వచ్చాడు. దానికి తెలంగాణకి ఆంధ్రాకి వైరుధ్యం అని చెప్పని ఆంధ్ర పాలకులు మళ్ళీ ఇక్కడికి వచ్చి చేస్తున్నారని అదని చి చదవేస్తే ఉన్న మతి పోయింది అని ఇగో ఇలాంటి వేషాలే వస్తాయి, ఇలాగే ఉంటాయి. అంతకుమించి వీళ్ళ గురించి చెప్పడానికి చేయడానికి కూడా ఏది ఉండదు. సో మొత్తానికి వెళ్ళారు, స్వాగతించండి. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉందో వాళ్ళకి కళ్ళకి కట్టినట్టుగా ఒకసారి చూపించండి, అక్కడ అయిపోతుంది కదా, రైటా? దీని మీద మళ్ళీ మనం ఆడుకుందాం. అంతలోగా మీరు వెళ్ళి మీరు చెప్పాల్సింది వాళ్ళకి చెప్పేసేయండి. మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.